శ్రీ సచితానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఈరోజు కాకడ హారతిలో రెండవ పద్యం గురించి తెలుసుకుందామండి. రెండవది, ఉఠా పాండురంగా ప్రభాత సమయోపాతలా వైష్ణవాంచా మేళ గరుడ పారిదాటలా గరుడ పారా పాసుని మహా ద్వార పర్యంత సురవరాంచి మాంది భూభి జోడు నియాహా సుఖ సనకాదిక నారద తుంబర భక్తాంచ కోటి త్రిశూల ఢమరు గేవుని ఊభా గిరిజే చాపతి కలియుగి చా భక్త నామా ఉభా కీర్తని పాటి మాగే ఊబి డోలా లావునియాజని. ఈ రెండవ పద్యంలో కూడా 4 స్టాంజెస్ ఉంటాయండి. ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. ఉఠా పాండురంగా ప్రభాత సమయోపాతలా వైష్ణవాంచ మేళ గరుడ పారిదాటలా. ఓ సాయినాథ, మా పాండురంగా, ఈ ప్రాతకాలంలో వైష్ణవ సమూహము మీ ధ్వజస్తంభము వచ్చి నిలిచి ఉంది. అంతేకాదు, ఈ గరుడ స్తంభం నుండి మీ మహాద్వారం వరకు దేవతలందరూ కూడా మీ దర్శనానికై అనేక శ్రేణులలో అనేక లైన్లలో అనేక వరుసలలో 2 చేతులు జోడించి మీ దర్శనం కోసం వేచి ఉన్నారు. అట్లాగే శుకుడు, సనక సనందనాథులు, నారదుడు, తుంబురుడు వంటి భక్త శిఖామణులే కాదు, సాక్షాత్తు ఆ గిరిజాపతి అయినటువంటి శంకరుడు కూడా త్రిశూలాన్ని డమరుకాన్ని ధరించి మీ దర్శనం కొరకు నిలిచి ఉన్నారు. ఈ కలియుగంలో భక్తశ్రేష్ఠుడైనటువంటి నామదేవుడు మీ దర్శనం కోసం మీ మహాద్వారంలో నిలిచి అభంగాలను కీర్తిస్తున్నాడు. అంతేకాదు, మీ పాదదాసి అయినటువంటి జానాబాయి, మీ పాదదాసి పాండురంగ స్వామికి సర్వము అయినటువంటి ఆ లక్ష్మీబాయే జానాబాయిగా చెప్పుకుంటామండి. ఈ మీ పాదదాసి అయినటువంటి ఆ జానాబాయి కూడా మీ దివ్యమంగళ రూపాన్ని చూడడం కోసం తనదైన తదేక దృష్టితో వచ్చి నిలిచి ఉన్నది. ఓ సాయినాథ, ఆ పాండురంగ అవతారమైనటువంటి మీరే మాకు, ఆ పాండురంగడు మీరే, ఆ గురువు మీరే, సకల దేవతల స్వరూపము మీరే. మీ దర్శనం కోసం మేమంతా వేచి ఉన్నాము.